నమస్కారం అండి. నాదొక విన్నపం. ఇవాళ మనకి ఎంత అన్యాయం జరిగిందంటే, మన ఇతిహాసాలని, పురాణాలని, మా వాంగ్మయాన్ని, సంస్కృతాన్ని విదేశీయులు అందరూ అధ్యయనం చేసి, కొందరేమో దీనిని మెచ్చుకున్నారు, మరి కొందరేమో దీన్ని నెగటివ్‌గా చూపించడానికి అనేక ప్రక్షిప్తాలు చేర్చి, వక్ర భాష్యాలు చెప్పి, ఈ జాతిని భ్రమలలో ముంచేసి ఆనందపడ్డారు. ఇప్పటికీ వాళ్ళు రాసిన గ్రంథాలు మన గ్రంథాలన్నీ మన లైబ్రరీల నుంచి తీసేసి, వాళ్ళు వ్రాసినటు గ్రంథాలను మళ్ళీ తిరిగి మన లైబ్రరీలో పెడితే, ఆ గ్రంథాలను చదివిన పండితులు కూడా వక్ర భాష్యాలు చెప్తూ ఉంటే, అన్యమతాలు వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటే, దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ జాతి పడిపోతుంది. దయచేసి 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 పండితులందరూ కూడా వీటన్నింటినీ గమనించుకుని, ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, శ్లోకార్థాన్ని సరైన దిశ పురుష సూక్తానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పురుష సూక్తంలో బ్రాహ్మణస్య ముఖమాసీత్ అన్న దగ్గర నుంచి అది సృష్టి యొక్క వర్ణన గురించి చెప్తే, అది మనుషులకు ఆపాదించి ఇప్పటికీ కూడా వర్ణానికి కులానికి తేడా తెలియకుండా నానా రకాల భాష్యాలు చెప్పి ప్రజలను విడగొట్టి, ద్వేషాలు రెచ్చగొట్టి నానా రకాల బీభత్సం చేస్తున్నారు. మనుధర్మాన్ని విమర్శిస్తున్నారు, అర్థాలు తెలియకపోవడం వల్ల. ఇప్పటికైనా మేలుకొని శాస్త్రాలను బాగా అధ్యయనం చేసి ప్రజలకు అందివ్వవలసింది అందించి, వాళ్ళు చేసిన మోసాలని, కుట్రలను కూడా బయట పెట్టాల్సిన అవసరం చాలా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త పడండి. లేకపోతే మన బిడ్డలు మనల్ని తిడతారు. రేపు ఏం చేశారు మీరు ఇంతకాలం, మాకు ఇలాంటి కథలా మీరు చెప్పింది అని మన పిల్లలు మన తిడతారు. ఇప్పటికైనా మేలుకొందాం. అసలు చరిత్ర ఏమిటంటే బయటకు తీసి చెప్పండి. దాని అనేక రకాల డైమెన్షన్స్లో ఉన్నాయి మన గాథలు. వేదార్థాన్ని చెప్పడానికి, సామాన్య జనులకు అందించడానికి కథల రూపంలో ఎంత అద్భుతమైనటువంటి సైన్స్, ఎంత అద్భుతమైనటువంటి అర్థాన్ని కథల రూపంలో అందించారంటే, అది ఒక జీవితం సరిపోదు మనం నేర్చుకోవడానికి. అందుకని జీవితకాలం చదవక్కర లేకుండానే చిన్న చిన్న శ్లోకాలలోనే మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, పండితుడి దగ్గర నుంచి పామరుడి వరకు పద్యాల రూపంలో, సామెతల రూపంలో మొత్తం జీవన సారాన్ని, వేదాల సారాన్ని అందించిన ఘనత మన వేద వాంగ్మయానికి ఉంది. వ్యాసుడు, వాల్మీకి చేసినటువంటి కృషి అంతవరకు వెళ్ళింది. మనం చేసినటువంటి తప్పులకి వాళ్ళను కూడా నిందించే పరిస్థితికి తెస్తున్నాము అంటే ఇది ఘోరమైనటువంటి పాపం. మేలుకొందాం, ఇప్పటికైనా మేలుకొందాం. లేకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించరు.